హాయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మీ శ్రీహరి. నేను వచ్చేసి వెస్టేజ్ కంపెనీలో వర్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మామూలుగా చాలామందికి రక్తం లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే చాలామంది బయట మార్కెట్లో దొరికే ఐరన్ క్యాప్సూల్స్ వాడుతూ ఉంటారు. సో అట్లాగే మన వెస్టేజ్లో దొరికే ఐరన్ క్యాప్సూల్ న్యాచురల్గా దొరుకుతుంది. సో దానికి దీనికి తేడా ఏంటి అనేది మీకు నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఒకవేళ ఎవరికన్నా కానీ ఆ రక్తం కానీ లేకపోతే ఆ వచ్చే సిమ్టమ్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి మామూలుగా తక్కువ వయసు వారు ఎక్కువ వయసు కనిపించడం, అంటే రక్తం లేకపోతే. రెండో విషయం వచ్చేలాకే బాత్రూమ్ ట్రబుల్ రావడం. మూడో విషయం వాళ్ళకి రక్తం లేకపోవడం వలన తిమ్మిర్లు, జుట్టుడు పోవడం, అట్లాగే నొప్పులు రావడం, ఇట్లా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. నీరసంగా ఇట్లా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏది వేసుకోవాలి, ఏది మంచిది, ఏది చెడు అని చెప్పి మనం ఎప్పుడు కూడా మనుషుల యొక్క ఆరోగ్యం, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ కరెక్ట్గా ఉండాలి అంటే ఒక మనిషికి రోగ నిరోధక శక్తి అనేది ఉండాలి. సో కెమికల్ వేసుకుంటే మామూలుగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే న్యాచురల్గా వాడితే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి నీకు వేరియన్స్ చూపిస్తున్నాను. ఇదిగోండి, మామూలుగా బయట మార్కెట్లో దొరికే ఐరన్ క్యాప్సూల్. చాలామంది లేడీస్ యూస్ఫుల్ అన్నమాట ఇది. ఇదిగోండి, ఇప్పుడు ఐరన్ అంటే మామూలుగా న్యాచురల్గా దేనిలో దొరుకుతుందంటే ముఖ్యంగా ఆకుకూరల్లో, బెల్లంలో, మెంతికూర, పాలకూర, గోంగూరలో ఉంటుంది. సో ఇక్కడ కెమికల్ పరంగా ఏందిరా అంటే చూడండి ఒకసారి. ఎలా మామూలుగా అయస్కాంతం ఏం అతుక్కుంటుంది? ఇనుము అతుక్కుంటుంది. సో ఇప్పుడు మామూలుగా ఏదైనా టాబ్లెట్ అలా అతుక్కోవచ్చా? ఇదిగోండి. సో ఇనుము మామూలుగా ఈ ఐరన్ క్యాప్సూల్ అతుక్కుంది అంటే దీంట్లో ఏముంది? ఇనుము ఉందన్నమాట. అంటే కెమికల్ పరంగా ఐరన్ అనేది చేస్తున్నారు. సో ఇట్లా యూజ్ చేయడం వల్ల మనకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో అవి రాకుండా మనము మన వెస్టేజ్ కంపెనీలో దొరికే ఫోలిక్ ఐరన్, ఇక మళ్ళీ నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ వైట్ కలర్ వచ్చేసి ఫోలిక్, ఇంకోటి చూస్తే ఎల్లో కలర్ జింకు, ఇట్లాగే బ్లాక్ కలర్ వచ్చి ఐరన్. ఇప్పుడు నేను అయస్కాంతం పెడుతున్నా. ఇందాక మీరు క్యాప్సూల్తో చూశారు అతుక్కోవడం. ఇప్పుడు నేను అయస్కాంతం మామూలుగా ఓపెన్ చేసి చేస్తున్నాను. చూడండి, మీ కళ్ళ ముందు ఇదిగోండి ఎలా కదులుతున్నాయో, ఇవన్నీ లాగేస్తున్నాయి చూడండి. సో ఈ వాడటం వల్ల మనకి బాడీలో తొందరగా మెల్ట్ అవ్వవు, కరగవు అనమాట. ఇవి గాల్బిడర్లో ప్రాబ్లం కానీ, కిడ్నీలో స్టోన్స్గా అలా మిగిలిపోతాయి. సో ప్రతి ఒక్కరు గమనించండి. సో చూసారే కదా. అట్లాగే మన వెస్టేజ్ కంపెనీలో దొరికే ఫోలిక్ ఐరన్ చూడండి. సో దీని కాస్ట్ వచ్చేసి మామూలుగా 60 క్యాప్సూల్స్ ఉంటాయి, 280 రూపాయలు. నియర్లీ క్యాప్సూల్ వచ్చేసి ₹3.50 అలా పడింది. సో అదే ఫోలిక్ ఐరన్ వచ్చేసి ఇది 15 క్యాప్సూల్స్ వచ్చేసి ₹145. సో సింపుల్గా చెప్పాలంటే న్యాచురల్లే కాస్ట్ తక్కువగా ఉంది. సో క్వాలిటీ కూడా చూడండి, చెక్ చేయండి. ఇదిగోండి, సో ఇది అతుక్కోలేదు. సో ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది అతుక్కోలేదు. ఇలాంటప్పుడు ఏమవుద్ది, మన బాడీలోకి తీసుకోవటం వలన మనం వాటర్ తాగితే అది మెల్ట్ అయిపోయి మన శరీరంలో అబ్జర్వ్ చేసుకొని మనకి ఐరన్ లెవెల్స్ని తొందరగా ఇస్తుందన్నమాట మన వెస్టేజ్ ఐరన్. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే నా ఫోన్ నెంబర్ 9949657596.